తెలంగాణ ఉద్యమంలో భాగంగా వాంచు కమిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం. అష్టసూత్ర పథకంలో ప్రకటించిన మేరకు కేంద్ర ప్రభుత్వం 1969 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వాంచు అధ్యక్షతన ఒక న్యాయ నిపుణుల కమిటీ ఏర్పరిచింది. ఎందుకు ఈ కమిటీ? తెలంగాణ ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేసి ములికి నిబంధనలను కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో తగిన సూచనలు చేయడానికి. ఈ కమిటీలో అధ్యక్షులు కేఎన్ వాంచు, సభ్యులు ఎంపీ సెతల్వాడ్, మాజీ అటార్నీ జనరల్ అయిన నీరన్ డే అనేట ఆయన అటార్నీ జనరల్. అయితే ఈ కమిటీ నివేదిక ఏం చెప్తుంది అనే దాని గురించి ఆలోచిస్తే, ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రక్షణలు కొనసాగించే అవకాశం న్యాయశాస్త్ర రీత్యా కానీ రాజ్యాంగ రీత్యా కానీ లేదని వాంచు కమిటీ వెల్లడించింది. అయితే రాష్ట్ర ఉద్యోగాల్లో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత లభించేటట్లు చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పింది. కానీ ఒక రాష్ట్రంలో ఒక ప్రాంత వారికి ప్రాధాన్యత లభించేటట్లు చేసే అధికారం పార్లమెంటుకు లేదని ఈ కమిటీ పేర్కొన్నది. అయితే అదేవిధంగా ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి వీల్లేదు, రాజ్యాంగ సవరణకు కూడా అవకాశం లేదని ఈ కమిటీ పేర్కొన్నది. అయితే తెలంగాణ ప్రాంతంలోని సబార్డినేట్ సర్వీసులపై అధికారాన్ని తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అప్పగించాలని వాంచి కమిటీ ముఖ్యమైన సూచనలు చేసింది అన్నట్టు. 3వ 4వ తరగతి ఉద్యోగులైన రాష్ట్ర స్థాయిలో గల సబార్డినేట్ సర్వీసుల నిర్ణయాధికారాన్ని ప్రాంతీయ సంఘానికి వదిలేయాలని చెప్పింది. అలాగే 4వ తరగతి ఉద్యోగుల రిక్రూట్మెంట్ అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి నుంచి తప్పించి జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కూడా పేర్కొన్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన గౌట్ జాబ్ టార్గెట్ అనే ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, మీకు రాబోయే ఎగ్జామ్లో బాగా ఉపయోగపడతాయి. గౌట్ జాబ్ టార్గెట్ అని కొడితే మీకు మన ఛానల్ వస్తుంది, నా ప్రొఫైల్ పిక్చర్ వస్తుంది. నేను చెప్పిన వీడియోస్ చూడండి. మీరు రేపు సాధించబోయే ఉద్యోగంలో మనం ఎంత పాత్ర ఉంటుంది అనేది మీరే గమనిస్తారు. నమ్మండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. మీ విలేజ్ గ్రూపులలో కూడా షేర్ చేస్తే ఒక 10 మందికైనా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ విలేజ్ గ్రూపులలో మన ఛానల్ని షేర్ చేయండి. మీరు చదువుతూ 10 మందిని కూడా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.